బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు మరోసారి కస్టడీ పొడిగించారు. నిందితులను 3 రోజులు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే నిందితులను 3 రోజుల పాటు పోలీసులు విచారించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు మరోసారి కస్టడీ పొడిగించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి మరోసారి కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కావచ్చు, ఫైరింగ్ సంబంధించిన విషయంలో ఇంకా నిందితులను పూర్తిగా విచారించాల్సి ఉంటుందనేది మాత్రం వారం రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పి కూడా ఈ యొక్క పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ యొక్క పిటిషన్ పైన వాదనలు కొనసాగిన నేపథ్యంలో ముగ్గురికి 3 రోజుల పాటు ఈ యొక్క కస్టడీ ఇస్తున్నట్లుగా దీనికి సంబంధించి కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంది. అయితే డ్రగ్స్ కేసుకు సంబంధించి చూస్తే ప్రధానంగా డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు, అంతేకాకుండా ఎంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు డ్రగ్స్ తీసుకున్నారు, దాని మనీ ట్రాన్సాక్షన్ లావాదేవీలు ఏ విధంగా కొనసాగాయి, అంతేకాకుండా ఫైరింగ్ సంబంధించిన విషయంలో చూస్తే ఎవరు కాల్పులు జరపమన్నారు, ఇలాంటి చాలా ఇంకా అంశాలు కూడా వెల్లోకి రావాల్సి వచ్చింది. కాబట్టి ఇంకా విచారించాల్సి ఉంటుందని మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా భావిస్తారు. కాబట్టి ఇంకా 3 రోజుల్లో ఇంకా చాలా లోతుగా దర్యాప్తు జరుపుతారు. ఇంకా డ్రగ్స్ సంబంధించి ఇప్పటికే సప్లైర్స్ ఒక 6 మందిని కూడా పోలీసులు కనుగొన్నారు. వీరు విచారించిన దాని తర్వాత వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము 3 రోజుల పాటు కస్టడీలో ఇంకా ఇలాంటి విషయాలు వెల్లోకి వచ్చాయని మాత్రం వేచి కాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.